హాయ్ డాడ్. హాయ్ సన్, రారా రారా కూర్చోరా బాబా. ఏరా ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడికి లేదు డాడ్. నా పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి డాడ్? అరే పెళ్లి పనుల గురించి ఎందుకు నాకు దిగులు? నేను ఉన్నాను కదా, మన సత్తి ఉన్నాడు. ఎందుకు ఫికర్ అవుతావు చెప్పు, నేను చూసుకుంటాను. ఫస్ట్ వాడిని ఇన్వైట్ చేసుకో, ఓకేనా? నువ్వు ఆ పని మీద ఉండు, పెళ్లి గురించి టెన్షన్ పెట్టుకోకే. అరే సత్తి అయ్యగారు, నేను బయటకు పోయేస్తాను. సరే అయ్యగారు. ప్రింటింగ్ వెడ్డింగ్ కార్డ్స్ ప్రింటింగ్ ఇచ్చి వచ్చాను అనమాట. సరే అయ్యగారు. పోయేస్తాను, చూసుకో దగ్గర ఉండి. సరే అయ్యగారు. ఓకేనా? బాబా పొద్దున్న నుంచి పని చేసి చేసి అలసిపోయాను అబ్బా. రోజు పడుకుందాం అట్లా. సత్య సత్య అయ్యా 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 చెప్పండి అయ్యా. ఏం చేస్తున్నారా? ఇప్పుడే పని చేసి చేసి అలసిపోయింటే అట్లా పడుకున్నానయ్యా. అదే పడుకున్నారా? మంచి ఫోజ్ పెట్టావే. ఏదో అయ్యా చెప్పండి అయ్యా. అదేరా, పెళ్లి దగ్గరలో ఉంది కదా. అవునయ్యా. పెళ్లి పనులు ఒకటి చూసుకోలేకపోతున్నాను. నీకు సాయం కాలరా? నాకే నేనున్నాను కదయ్యా. అదే నా నమ్మకం నువ్వేరా. తెలుసయ్యా. సరే కానీ పెళ్లి పండుగ పెళ్లికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు రే. సరే అయ్యా. జాగ్రత్త నుండి వాళ్ళని దగ్గరుండి రిసీవ్ చేసుకోవాలి, ఓకేనా? మరి అయ్యా మర్యాదలు ఏం తక్కువ కాకూడదు. కాదయ్యా, చెప్పురా. పెళ్ళి కదా, అందరూ బాగా వస్తారు. నాకు ఈ బట్టలు ఏమన్నా. ఓహోహో, బట్టలు ఒకటి ఉంది కదా నీకే. అవునయ్యా. సరేరా, నా పాత బట్టలు ఉన్నాయి ఏమన్నా? అయ్యా పెళ్ళయ్యా. సరేలేరా, మన ఇంటి పెళ్ళయ్యా. సరే 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 అర్థమైంది. 300 ఇస్తాలే, తెచ్చుకుందులే. 300? సరిపోవరా? 300కి ఏమొస్తాయి ఈ కాలంలో? 150 రూపాయలు ఇస్తానులేరా. అయ్యా కమలానగర్ బాబు మంచి షర్ట్స్ ఇస్తాడా? వద్దులేయ్యా, 300 ఖాయం చేసుకుందాం. మళ్ళా తీసుకోలేరా ఏదైనా కానీ? సరే అయ్యా. మీరు పెళ్లి పనులు, ఈ పనుల గురించి మీరు మర్చిపోండి. జాగ్రత్తగా నేను చూసుకుంటాను. ఇల్లు జాగ్రత్త రే. సరే సరే. వెళ్ళాడా? ఏ సతీ, అయ్యా ఏంట్రా చూస్తున్నా? మళ్ళా ఇదే పెళ్లి పనులు ఆలోచిస్తానన్నయ్యా, ఎట్లా చేద్దాం. అట్లా కాదయ్యా, కూర్చోడయ్యా కూర్చో. నాకన్నా నీకు చింత ఎక్కువైంది కదా పెళ్లి గురించి. ఏదో అయ్యా, నా టెన్షన్ నాకైపోయితే నువ్వు అలా కాళ్ళ మీద కాలేసుకొని. ఏదో అయ్యా. సరే కానీ చెప్పండి అయ్యా. పెళ్లి పని దగ్గర చూసుకుంటున్నావు కదా? చూసుకుంటున్నానయ్యా. ఓకే ఓకే, ఉండరా, ఫోన్ వస్తుంది. ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నారా? హలో, ఏంటి? అవునా, ఎలా జరిగింది? అరే ఏమైందయ్యా? రే సతీ, ఏంద్రా ఇలా అయిపోయింది? ఏమైందయ్యా? రే మనం ఇన్వెస్టిగేషన్ షేర్లన్నీ మొత్తం అన్నీ కొలాప్స్ అయిపోయారా? మరి ఇప్పుడు ఎట్లయ్యా పెళ్ళి? అదేరా, పెళ్లి పెట్టుకున్నాను, ఈ సమయంలో ఇలా జరిగింది ఏంట్రా? అరే ఏం చేయాలి రేపు నేను? నాకేం చేయాలి అర్థం కావట్లేదురా. ఏం చేసావయ్యా? రే సతీ, నువ్వేదో ఒక ఆలోచన చెప్పరా నాకే, ప్లీజ్ రా. నన్ను అడిగితే ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడి దిక్కు అని, అలా దేవుడిని అడగండి అయ్యా, ఇంకేం చేస్తారు? దేవుడు అనేవాడు అప్పుడు ఉన్నాడు కదా. యేసయ్యా, ఓ యేసయ్యా తండ్రి, నేను నా కుమారుని పెళ్లి పెట్టుకున్నానయ్యా, నాకు సహాయం చేయవా? అయినా మన ప్రార్థన, మనమైతే మన ప్రయత్నం చేశాంరా. అవునయ్యా. కుదిరితే మన ఫ్రెండ్స్, నాకు కొంతమంది పెద్ద పెద్ద ఫ్రెండ్స్ ఉన్నారా, వారిని కూడా అడిగి చూద్దాంరా. సరే, ప్రయత్నం కూడా మనం చేయాలి కదా. సరే, మొత్తం దేవుని మీద విడిచిపెడితే ఎలా చెప్పు? సరే, సరేనా? సరే, వెళ్ళొస్తాను రా. సరే అయ్యా. అయ్యా ఏరా సతీ, ఏసయ్యా ఏసయ్యా అండి, ఏసయ్యా అండి, ఏసయ్యా దగ్గరలో చూసుకోరా. సరే అయ్యా. సరేనా? సరే అయ్యా. సరే. ఏమేసయ్యా బాగున్నావు? ఎవరో వచ్చినట్టున్నారే. అయ్యా
ఏరా ఆ సినిమాల్లో కండలు పట్టుకొని డిస్కా డిస్కా అని చేస్తాడే, ఎవరా? ఆయన వచ్చాడయ్యా. చూడండి అయ్యా ఒకసారి. రేయ్, బాగున్నావా లోక? బాగున్నావా? చాలా రోజుల తర్వాత కలిసినావు. బాగున్నావా? ఫేమస్ అదే అదే గుర్తు రాలే సమయానికి. కూర్చోరా. కూర్చోండి అయ్యా. నేను ఎవరిని? హీరో నంబర్ 1 కదా, నాకు నంబర్ 1 చైర్ ఇవ్వాలి కదరా. సారీ రా ఏసయ్యా. రేయ్ కూర్చోరా. మ్మ్. రేయ్ రారా. అయ్యా రేయ్, వాడు పెద్ద సెలబ్రిటీ రా, వానికి ఏ మర్యాద తక్కువ కాకుండా దగ్గర నుండి చూసుకోరా నాన్న, మనకి బాగా పనికొస్తాడు వాడు. ఓకేనా? సరే అయ్యా సరే. నన్ను. చూసుకోరే. సార్ తీసుకోండి సార్ కాఫీ. టీనా? కాఫీనా? కాఫీ సార్. ఓకే. సార్ మీరు ఏమనుకోనంటే మాట్లాడగనా? అడుగు. ఆ కండలు ముట్టుకోవచ్చా? హీరో కదా మీరు. పెంచిన ఏదో ముట్టుకోవడానికి ఇదిగో, ఏదో ఈ సైడ్ ముట్టు. అబ్బో గట్టి కండలే. మళ్ళా ఇదేంది ఇది? అయ్ ఏయ్, ఇదేంది మైదా పిండి? మైదా పిండి పెట్టి లోక ఇక్కడ రారా. ఏం మైదా పిండి అంటే? మైదా పిండి పెట్టించుకున్నాడా ముఖానికి? మేకప్ వేసుకొని వస్తే మైదా పిండి అంటున్నా. రేయ్, ఏంది ఇది? ఎందుకురా రే అలా? మాకు ఎందుకు ఇది? రేయ్, సారీ ఏందిరా? వాని తరపున నేను సారీ చెప్తున్నా, క్షమించరా. కూర్చోరా. రే అది మైదా పిండి కదరా, మైదానం. అది మేకప్ అంటారా. అది లేకపోతే వాళ్ళని అసలు చూడలేమురా మనము. ఓ అందుకేనా హీరో మరి కనబడేది? నాయనా, సరే పోయి పని చూసుకోరా. నేను ఇంకా నిజంగా అనుకున్నానయ్యా. నువ్వు మర్యాద చ, 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 చూసుకోరా అంటే మేకప్ సరే, సరే, పెడతావు కదరా. సరే, పోయి పని సరే, చూసుకో. సరే. పో. ఎవరు వచ్చారే? అయ్యారు చెప్పరా. ఆ తెల్ల కోట్ వేసుకోండి, ఆయన వచ్చాడు అయ్యారు. తెల్ల కొట్టేసుకున్నాను. ఆ, ఎవరా? అదే బాగున్నారా? బాగున్నా, నువ్వు బాగున్నావా? బాగున్నా రే. ఇతను ఫేమస్ డాక్టర్ రా, లండన్ రిటర్న్ రా. హాయ్. రా కూర్చుందా. నమస్తే సార్. ఏంది నీ ఫేమస్ డాక్టర్ అయ్యింది 3 ప్లేస్, నాకు 2nd ప్లేస్ కావాలి. అవునా ఎస్ఐయా? కూర్చోరా. రే ఒక్క రారా. అయ్యా రే వాడి దగ్గర నుండి చూసుకోరా, బాగా మర్యాద ఏం తక్కువ సరే. చూసుకో. వాడు పెద్ద డాక్టర్ రా, లండన్ నుంచి వచ్చాడు. ఆ, సరే జాగ్రత్త. సార్ కాఫీ సార్. మీరేనా మా ఊర్లో హాస్పిటల్ కట్టింది? ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదే ఎంతమంది ప్రాణాలు తీసి కట్టారా అని అడుగుతున్నా. ఏ లోక ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడి. రే ఏమన్నావు అవన్నీ? అది కాదయ్యా, మన ఊర్లో హాస్పిటల్ కొత్త హాస్పిటల్ కట్టినాడు కదా, ఎంతమంది ప్రాణాలు తీసి కట్టినాడు అని అడుగుతున్నా. రే ఏంట్రా నువ్వు చేసే పని? రే 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 కూర్చోరా. సారీ రా రే, వాని తరపు నుంచి సారీ చెప్తా. రే అట్లా కాదు, ఉన్నదే కదా చెప్పిన. వాడు డాక్టర్ సూట్ వేసుకుందే ప్రాణాలు తీసేకరా, నీకు ఎందుకురా నాయనా? వాళ్ళు సంపాదించేది అలాగరా. రే దగ్గరుండి చూసుకోరా. మర్యాదలు అంటే ఏంద్రా నువ్వు చేసే పని? అయ్యా, నా ఫ్రెండ్స్ కి మధ్య చిచ్చు పెడతావు. పోరా పోయి పని చూసుకోపోరా. నాకేదో తేడా పడుతుంది అయ్యా. పోరా. మళ్ళా ఎవరో వచ్చారే. అయ్యా చెప్పరా. 5 ఏళ్ళకి ఒకసారి వచ్చి ఓట్లు అడుక్కుంటాడే. ఓట్లు అడుక్కునేవా? వచ్చాడు వచ్చాడు వచ్చాడు. రేయ్, వీడు మన జిల్లా వీడు ఎమ్మెల్యే రా వీడు. తెలుసులేయ్యా. రారా కూర్చుందారా. ఏంద్రా ఈ ఊరికి ఎమ్మెల్యే ఉండి నాకు 4th ప్లేసా? లేపండి ఫస్ట్. ఏసయ్యా కూర్చోరా. రే రారా. అయ్యా అయ్యా వానికి మర్యాదలు ఏం తక్కువ కాకుండా చూసుకోరా. వాడు మన ఊరు ఎమ్మెల్యే రా. సరే అయ్యా సరే. పనికి వస్తాడు రాడు. సరే అయ్యా. 4 ఏళ్ళు ఉంది మన సర్వీసు. సరే. ఇదో సార్. ఏంటి లాస్ట్ ఎన్నికల్లో ఓటుకి 2000 ఇస్తా అని చెప్పి 1000 రూపాయలు ఇచ్చారు. ఎవరా నీ చెప్పింది? ఎట్లా కనబడతా నిన్ను? మిగతా 1000 రూపాయలు మీరు వేసుకున్నారా? రే ఏమన్నాడు రాడు? ఏం వాడు డబ్బులు గిబ్బులు అంటున్నాడు. అదే. మీరు ఓటుకి 2000 ఇస్తాను 1000 రూపాయలు ఇచ్చినాడు. నేను ఇస్తాను రా 1000 రూపాయలు. యాడికి పోరా? ఎందుకురా మా మధ్య చిచ్చు పెడతావు? నువ్వు పోరా, పోయి పని చూసుకోపోరా. మీరు ఇస్తారా? మీరు ఇస్తారా? సరే కూర్చోరా. చూసో అయ్యా క్షమించండి అయ్యా. అయ్యారు చెప్పరా. ఆ వార్తల్లో మన స్కాములు చేసి దొరికిపోయినాడే ఆడొచ్చినాడు. వాడొచ్చా? ఏ లోక బాగున్నావా? బాగున్నారా అక్షయ్? కూర్చుందారా. రారా రారా కూర్చోరా. ఏ ఎట్లా కనపడతా? రే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఇడా 5th ప్లేసా 4th ప్లేస్ కూర్చుంటా లేకపోతారు. సరే సరే ఏసయ్యా. రే కూర్చోరా అక్షయ్, కూర్చోరా. రే రారా. అయ్యా రే వాడు పెద్ద పేరు మోసిన బిజినెస్ మ్యాన్ రాడు.
అని బాగా చూసుకో, మాత్రం అంత పని ఉంది మనకి పెళ్లిలో. కాదయ్యా నాకు డౌట్, వీళ్ళని చూస్తుంటే దొంగనా కొడుకున్నారు ఎట్లా ఏం చేసాయా? నాకు డబ్బులు ఇస్తారు డౌట్ అయ్యా. పోరా రే పోరా, మన తిప్పలు తప్పదు మనకి, మన తిప్పలు పో, పని చూసుకో పోయి. ఇదే సార్. ఏంటి ఈ మధ్య వార్తలు ఎక్కువ స్కామ్లు, ఎన్ని స్కామ్లు చేశారంటే? ఏంది మాట్లాడుతున్నావు? లొక్కాయకర్రా రే రే ఏమన్నావు అవన్నీ? స్కామ్లు అంటున్నాడు. నేను ఉన్నదే చెప్పినానయ్యా. రే వాడు స్కాములు చేస్తేమో స్కీములు ఇస్తేమరా, నీకెందుకురా? అయ్యా పోయి పని చూసుకోపోరా. రే ఏంద్రా నువ్వు చేసావు? పోరా సత్య పో. నాకేమో తేడా కొడతానయ్యా. సారీ అక్షయ్, సారీ రా. మీరు వాడు మామూలుగా మెంటల్ రా వానికి. తీసుకోదాన్ని అయ్యారు అయ్యారు చెప్పురా. తింగర్ 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 సార్ వచ్చాడు. తింగర్ తింగరా తింగర్ తింగర్ రా. మైక్ పట్టుకొని. రారా రే, ఏంట్రా నువ్వు? రారా కూర్చోరా. దేశంలో పేరుగాంచిన సింగర్కి ఇచ్చే స్థలం ఇదే. ఇప్పుడంటే గొంతు రాసిపోయింది పాటలు పాడి పాడి. రే కూర్చోరా. రే వాడు సింగర్ కాదురా, వాడు తింగరోడా, వాడు సింగర్ రావాడు. కాదే సింగర్ రావాడు. నిజమైన తింగరే. వాయిస్ చూస్తే అట్లుంది, పాటలు పాడతాడంటావా? గొంతు పోయింది లేరా వానికి. చలికాలం కదా. ఇంకోటి ఏంటంటే వానితో మన పెళ్లి కచేరీ పెట్టిద్దాం అనుకున్నా. వాని దగ్గరుండి జాగ్రత్త చూసుకో. నేను చూసుకుంటా కదా. జాగ్రత్త సార్ తీసుకోండి సార్. సార్ మీరు పెద్ద తింగర్ కదా. సింగర్ కాదు సింగర్. అదే 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 నేను చిన్నప్పటి నుంచి ఏ పాటలు పాడాలని మంచి కోరిక అయ్యా. ఓసారి పాడనా? పాడండి చూద్దాం. పాడతా. పాడు ఒకసారి చూద్దాం. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు. ఇట్లా పాడతాం పాట. ఏంట్రా నిర్మా కాదురా రే, నా కర్మరా. పాట పాడము నా టాలెంట్ చూపిస్తానయ్యా. వాడు చూడలేకపోయినా నీ టాలెంట్ అంతే వస్తున్నాడు. రారా రే. సారీ రా, కూర్చోరా. అయ్యా రే వచ్చిన వాళ్ళు ఇబ్బంది పెట్టదురా దయచేసి. వాళ్ళతో నాకు పని ఉందిరా, అర్థం చేసుకోరా నాయన. పోయి పని చూసుకోరా. ఈ పెద్దోళ్ళు ఉన్నారే కదరా నువ్వు రే. టాలెంట్ నే గుర్తించరు. ఛ మళ్ళా పేరుకు పెద్ద ఆయన. ఎవరు వచ్చారు? అయ్యా చెప్పరా. ఆయన వచ్చాడు. ఎవరా? అదే నెలకు ఒకసారి వచ్చి తినిపోతాడే ఆయన వచ్చాడు. రే తమ్ముడు బాగున్నావా? రే వీడు నా తమ్ముడు రా. అదే అదే తెలుసా, చూసాను. అదే ఏంటన్నయ్య కింద కూర్చోాలా? ఇంటికి వారసునండి, నాకు ప్లేస్ లేదు అన్నయ్య. సారీ రా ఎస్ఐయా. రా కూర్చోరా. మనకేందో చూసుకురా. మా తెలుసులే. ఇంత పట్ట. ఈ మధ్య వారానికి ఒకసారి వచ్చి ఇప్పుడు నెలకు ఒకసారి వస్తున్నా తినేకి. ఏం మాట్లాడుతున్నావా? ఏంటంటే మాట్లాడుతున్నాడు. అదే నెలకు ఒకసారి వచ్చేవాడు, ఇప్పుడు వారానికి ఒకసారి వస్తాడు తినేకి. నెలకు వస్తే వారానికి వస్తే మీ రోజు వచ్చి నా కుంపలు పడి తింటే నీకు వచ్చిందేమరా? అట్లా కాదయ్యా, వీళ్ళని పట్టుకొని నువ్వు కాదయ్యా. ఓరా వద్దు, వీళ్ళని పట్టుకొని నువ్వు పెళ్లి చేస్తావా? పోయి పని చూద్దాం చూద్దాం. సరే సరే రే సతీ. అయ్యా వస్తానన్నయ్యా. అదేరా అయ్యా వీళ్ళందరిని అడుగుదాం అనుకున్నాం కదా. అవునయ్యా. పోయి నవ్వుని అడుగుదాం రా. అడుగుదామయ్యా. ఇక్కడ ఒకసారి సాయం చిక్కుతుంది మనకి. అడుగుదామయ్యా అడుగుదామయ్యా. అదేరా ఎంతసేపు కూర్చోబెడతావు? సారీ సారీ రా. కప్పట్టు. అదేరా నీకు తెలిసిందే కదా. తెలుసు. ఏం తెలుసు? టుమారో నీ పెళ్లి పెట్టుకున్నాను. ఆహా. కొంచెం ఏమన్నా డబ్బు సాయం చేయరా? డబ్బా లేవురా. ప్లీజ్ రా. లేవురా. ప్లీజ్ రా. ఏమైందంటే 10 సినిమాలు ఒప్పుకున్నా, 10 ప్రొడ్యూస్ చేసిన, 10 ఫట్టురా, అంతా పోయింది. నీ దగ్గర ఉంటే ఏదన్నా ఇవ్వరా. ప్లీజ్ రా రే. నా దగ్గర లేదు. మా అయ్యగారి ముఖమన్నా చూసి ఇవ్వండి అయ్యా. నేను చూడ, నా దగ్గర వీడు లేదు. అడిగితేనే 300 లేకపోయినా నీకు ఏమి ఇస్తాను రా. ప్లీజ్ ఈ డైలాగ్ లేదు నా దగ్గర. ప్లీజ్ రా రే. పోయేస్తా. పెళ్ళి పిలిచాల. రే ఒకటి బాయా, పోయేస్తా. ఒకటో వాడు బాయా. హాయ్. బాగున్నారా? బాగున్నా. ఏం లేదా, అదే విషయం తెలిసిందే కదా. నాకు కుమార్ ఉంది, పెళ్లి పెట్టుకున్నాను. ఏం లేదు, మొన్ననే 2 హాస్పిటల్ ఓపెనింగ్ చేశాను, లాస్ట్ లో ఉన్నాను. ఏం పెళ్లికి నాకు తెలుసయ్యా. నిన్నే నాకు తెలుసయ్యా, నేను అప్పుడే చెప్పలే. డబ్బులు ఏమనుకున్నాడు చెప్పుకొని వెళ్ళిపోతున్నాడు. నేను చూసిన 2 హాస్పిటల్ కట్టేప్పుడే చూసిన. ఎవరికి ఇవ్వకుండా ముందుగానే తెలుసుకోడు. ఇదేముందో ఏమో. అడుగుదాం.
అడిగి వేస్ట్ ఏంద్రా ఎంతసేపు రా ఎన్ని పనులు ఉంటాయి నాకు కొంచెం పని ఉండి కొంచెం బయటికి పోయింది. చెప్పు. అదేరా నా కొడుకుది పెళ్లి పెట్టుకున్నాను, ఏమన్నా కొంచెం డబ్బు సాయం చేయరా. డబ్బులా నీకు తెలిసినది ఏముందిరా మొన్న ఎలక్షన్ లో అంతా నేనేం చేయలేదు పెళ్లి పిలిచేది మరి రే 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 పిలుస్తాం పో, పెళ్ళికే పిలుస్తాం పో. తినేకి వచ్చారా? నాకు దండం పెట్టిపోతాడు. అంతే, అందరూ అంతే. అడగండి చూద్దాం రా. అడగండి. అవుతుంది రే పని. చూద్దాం. కోటీశ్వరుడు. రే అక్షయ్, చెప్పురా. ఏం లేదురా, అదే నా కొడుకు పెళ్లి పెట్టుకుని కొంచెం డబ్బు సాయం చేయరా. డబ్బులు అయితే లేవురా, నిజం చెప్తానా. బిజినెస్ మ్యాన్ రా నువ్వు. లేదు, 5 ప్రాజెక్టులు ఓకే చేసినాను, డబ్బులు అయితే లేవు. నెక్స్ట్ టైం పిలిచు, పెళ్లి వచ్చి తినిపోతా. రే 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 వీళ్ళు మీ ఫ్రెండ్స్ అయ్యా? మీ ఫ్రెండ్స్ అయ్యా? అయింటారులేండి. వాడే చేస్తాను, వాడు కూడా చెప్పాడు. వీడిని అడిగి చూద్దాం రా. ఈయన పాటలు పాడే తప్ప వెనక్కి పనికి రాలే. రే నాకు రావాల్సిన పేమెంట్లు కొన్ని బ్లాక్లో ఉన్నాయి. డబ్బులు నాకు కూడా కొంచెం కష్టంగా ఉంది. ప్లీజ్ రా. చూసావు కదా, గొంతు కూడా బాగలేదు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. అర్థం చేసుకో మామ. రే ప్లీజ్ మామ. నెక్స్ట్ టైం చూద్దాం మామ, పెళ్ళికి మాత్రం పిలిచాం మర్చిపోద్దు. ఏం రాడు మామ మామ మడతట్టిపోయినాడు. ఆయా వీని అడుగుదా ఉంటావా? మీ తమ్ముడే ఇంక అడిగి వేస్టేలే కానీ తమ్ముడు చెప్పండి అన్న. అదేరా, మన అబ్బాయి పెళ్లి పెట్టుకున్నాం కదరా, అన్నయ్య. కొంచెం ఏమన్నా డబ్బు. అయ్యో ఇప్పుడే పని ఉందన్నయ్య, వస్తాను. రే, 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 కనీసం పక్కన నిలబడరా. ఏరా ఈయన పెళ్లి వాయా, నా 300 వాయా. ఏంట్రా సత్తిలా అయిపోయింది. ఎంత ఆశ పెట్టుకున్నాను రా. వచ్చిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదురా, అంత ప్రముఖులు రా. ఏందయ్యా మీరు చెప్తారా? తెలుసురా వాళ్ళు, ఒక్కరంటే ఒకరు సాయం చెప్పారు కదరా. వీళ్ళని నమ్మి వేస్ట్ అయ్యా. ఆయన స్నేహానికి విలువ తీశారా. నిజమైన స్నేహితులు కాదురా వీళ్ళు. రే సతీ, అయ్యా నువ్వే చెప్పురా ఏదైనా ఆలోచన. నాకేం తెలుసా అయ్యా పనుల్ని. ప్లీజ్ రా, ప్లీజ్ సతీ అయ్యా చెప్పురా. అందరూ వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయినారు కానీ మొదట వచ్చిన ఏసయ్య మాత్రం ఇక్కడే ఉండిపోయాడయ్యా. అవునరా? ఒక్కసారి ప్రార్థన చేయండి అయ్యా. ఏసయ్యా, అయ్యా నేను మనుషులు నమ్ముకుని చెడిపోయినయ్యా, మోసపోయినయ్యా. అయ్యా నీవే ఈ సమయంలో నాకు సహాయం చేయలేదు. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడు అయినాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే. నా కుమారుని పిల్లు నువ్వే నాకు సహాయం చేయలేసయ్యా. రే సతీ, దిగులు పడకండి అయ్యా, దేవుడే చూసుకుంటాడు. ఇంకా మనం ఏం చేయలేం, అంతా దేవుని మీదే భారం. మాట్లాడండి అయ్యా. హలో, ఏంటి? అవునా? నిజమా? యా రే సతీ, మీ ముందు రారా. రే చెప్పండి అయ్యా. మనం పోగొట్టుకున్న షేర్లన్నీ మనకి డబుల్ ప్రాఫిట్ తిరిగి వచ్చాయిరా. రే ఇక నా కొడుకు కుమారుని పెళ్లి నేను ఘనంగా చేస్తాను రా. చేద్దామయ్యా, గొప్పగా చేస్తాను రా. చేద్దామయ్యా. రే రే నిజంగా రా, దేవుడు సాయం చేశాడు రా. నేను కూడా ఈసారి నుంచి దేవుని నమ్ముతానయ్యా, దేవుని నమ్ముకుంటాను. ఎంత నమ్మకస్తుడు చూడరా. అవునయ్యా. మనం అందరం నమ్ముకొని మోసపోయాం రా. ఒక్కరు కూడా కనీసం మనకు 100 రూపాయలు సాయం కూడా చేయలేదురా, కానీ దేవుడు మనకు సాయం చేశాడు రా. అయ్యా నేను కూడా వస్తానయ్యా, దేవుని బాటలో నడుస్తాను ఇంకా. అవును రే, రే నిజంగా గొప్ప దేవుడు రా. రే నాతో పాటు మందిరానికి రారా. నీ అవసరం ఏదున్నా దేవుడు తీరుస్తాడు రా. ఇక్కడ అయ్యా కష్ట సమయాల్లో మనుషులు కాదా మనకు సహాయపడేది, దేవుడేరా. నాకు ఈ రోజు అర్థమైంది రా విషయము. రారా, ఇక్కడే మనకి ఏలు మందిరం అని చెప్పి చర్చ్ ఉందిరా. పాస్టర్ టిఆర్ బాబు గారు అద్భుతంగా దేవుని ప్రేమ గురించి వాక్యాన్ని వివరిస్తారా. రారా నాతో పాటు. వస్తానయ్యా, వస్తానయ్యా. ఎంతమందికి అర్థమైందండి? 8వ అధ్యాయం 8వ వాక్యం 9వ వాక్యంలో మనుషులను నమ్ముకొనుట కంటే రాజులను నమ్ముకొనుట కంటే మనకి ఈ వాక్యం చాలా బాగా తెలుసు, కానీ చాలా సందర్భాల్లో మనుషుల మీదే నమ్ముకుంటాం, మనుషుల మీదే ఆధారపడతాం. చివరికి అన్నీ అయిపోయిన తర్వాత ఎవరి మీదకి వస్తాం? దేవుని దగ్గరికి వస్తాం. దేవుడు నమ్మదగిన దేవుడు. ఎలాంటి దేవుడు? ఎలాంటి దేవుడు? హెబ్రీలు రాసిన పత్రిక 10:23 సెలవిస్తుంది, ఆయన నమ్మదగిన దేవుడు. మరి మనుషులు ఎలాంటి వాళ్ళు? 2వ తిమోతి 2వ అధ్యాయం 13వ వాక్యంలో మనుషులు నమ్మదగిన వారు కాదు. ఎవరు? మనం నమ్మదగిన వారం కాదు. నిజానికి అనేక సార్లు దేవుణ్ణి పక్కన పెడతాంటాం. వారి యొక్క కష్టాల్లో ఎవరిని పక్కన పెడుతున్నారు? ఫస్ట్ దేవుని పక్కన పెడుతున్నారు. మీకు ఒక సంతోషకరమైన మంచి మాట చెప్పమంటారా? మన జీవితంలో ఎటువంటి పరిస్థితులైనా సరే
వాటిని తీసివేసే శక్తి దేనికి ఉందంటే ప్రార్థనకు మాత్రమే ఉంది. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు కాబట్టి ఆయన మనుషుల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. మనుషులు మోసం చేయొచ్చేమో కానీ యేసుక్రీస్తు ప్రభు మోసం చేయడు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పటి నుంచి దేవుని మీద ఆధారపడదామా? దేవుని యందు ప్రార్థన ఎందు ఉందామా? దేవుడు మళ్ళీ దీవించును గాక.